హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఇలా నీటి మీద నడుచుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? వీళ్ళందరూ కావేరీ నది మీద నడుచుకుంటూ ఆ సైడ్ ఉన్న దుబారే ఎలిఫెంట్ క్యాంప్ని చూడ్డానికి వెళ్తున్నారండి. మేము కూడా ఇలాగే నీటి మీద నిదానంగా నడుచుకుంటూ ఆ సైడ్కి చేరుకున్నాం. ఎంట్రన్స్ ఫీజు 140 రూపీస్ అండి. కొంచెం ఏజ్ అయిన వాళ్ళు, పిల్లలకి వెళ్ళడానికి కష్టంగా ఉన్న వాళ్ళకి రబ్బర్ బోట్ లాంటిది అవైలబుల్ ఉంటుంది. అందులో అయినా వెళ్ళొచ్చండి. నీటి మీద వెళ్తుంటే బాగా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఇలా అక్కడికి వెళ్ళాక టికెట్ తీసుకొని ఒక 50 ఫీట్ నడిచామంటే లోపల మనకి అందమైన ఏనుగులు కనిపిస్తాయి. చూద్దామా మరి? ఎంటర్ అవ్వగానే మనకు ఆడ ఏనుగులు, చిన్న ఏనుగులన్నీ ఒక చోట పెట్టుంచారండి. ఈ ఆడ ఏనుగైతే వేసిన గడ్డితో ఆడుకుంటూనే ఉందండి. చూడ్డానికి చాలా బాగుంది. దీనికి టైమింగ్స్ మార్నింగ్ 11 వరకు ఓపెన్ ఉంటుందండి, 9 to 11. తర్వాత ఈవినింగ్ 4:30 to 5:30 వరకు మాత్రమే అలౌడ్ ఉంటుంది. మేము ఈవినింగ్ వెళ్ళామండి. ఇంకొంచెం ముందుకెళ్తే ఇలా పెద్ద పెద్ద మొగ ఏనుగులన్నీ ఒక చోట ఉంటాయి. ఇక్కడ చాలా థౌజండ్స్ ఆఫ్ ఏనుగులు ఉంటాయంట. మేము వెళ్ళినప్పుడు 26 ఏనుగులు మాత్రమే ఉన్నాయండి. వీటిని చూసుకోవడానికి కూడా చాలామంది వర్కర్స్ ఉన్నారు. కొందరు ఏనుగులతో ఆశీర్వాదం తీసుకోవడం అలాంటివి కూడా చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఇవి రాయల్ ఏనుగులు కూడా అండి. దసరాలో మైసూర్లో జరిగే ఉత్సవాలకు ఈ ఏనుగులే పార్టిసిపేట్ అవుతాయి. ఇందులో కొన్ని ఏనుగుల్ని క్యాప్టెన్లా ఎన్నిక చేసి దాన్ని ప్రతి ఇయర్ అక్కడికి పంపిస్తారు. ఇవి ఉత్సవాల్లో రాజును ఊరేగించటానికి, చాముండేశ్వరి బెట్టకెళ్ళటానికి అలా ఇవి ఆ ఉత్సవాల్లో పార్టిసిపేట్ అవుతాయి. ఇది కూడా కూర్గ్కి దగ్గరగా ఉంటుందండి. మీరు వెళ్ళినప్పుడు ఈ ప్లేస్ని మిస్ అవ్వకండి. చిన్నపిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి.